హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా నాస్తికత్వం మేధావుల లక్షణం అని విరచించిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నాస్తికత్వం మేధావుల లక్షణం. ఇక వినండి. నాస్తికత్వం మేధావుల లక్షణం అంటున్న పరిశోధనలు. నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోలేని వారు సరైనదేదో సరికానిదేదో తెలుసుకోలేరు. వాళ్ళు స్వతహాగా ఆలోచించే శక్తిని కోల్పోయారన్నమాట. దేశంలో ప్రజల్ని ఆ విధంగా తయారు చేసి తమ ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించవచ్చని ప్రస్తుత పాలకులు ప్రభుత్వం అనుకుంటుంది. పరిశీలనకు విశ్లేషణకు అతి కొద్ది మంది మాత్రమే పూనుకుంటారు. జనబాహుళ్యం వాడుకలో ఉన్న అబద్ధాలను నమ్మి దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఒక విషయం గమనించండి. దేవుళ్ళ చిత్రపటాలు, ప్రతిమలు, శిల్పాలు దుకాణంలో ఉన్నంతవరకు వాటికి శక్తులేవీ ఉండవు. కానీ వాటిని దేవాలయాల్లో, ఇండ్లలో ప్రతిష్ఠించుకోగానే వాటికి ఏవో శక్తులు ఉన్నట్లు భావిస్తుంటారు. దేవతా విగ్రహాల చిత్రపటాల అవి శక్తులు ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించబడ్డాయా? మనుషుల్ని చంపి మతాన్ని రక్షించడం కంటే మతాన్ని చంపి మనుషుల్ని రక్షించడం మేలే అని అన్నాడు బుద్ధుడు. ఆ మాటను ఇప్పటి జనం గుర్తుంచుకోవడం లేదు. हमने घर की सलामती के लिए खुदा को घर से निकाल रखा है అన్నాడు ఒక ఆధునిక ఉర్దూ కవి. ఇంటి క్షేమం కోసం మేము దేవుణ్ణి ఇంట్లోంచి బయటికి పంపించాం అని అర్థం. ఎవరో ఒక శిల్పి చెక్కిన శిల్పానికి శక్తి ఉంటుందా? ఎవరో ఒక చిత్రకారుడు గీసిన చిత్రానికి శక్తి ఉంటుందా అని ప్రజలు ప్రశ్నించకుండా ఇవి ఇప్పటివి కావు, అనాది కాలంవి లేక అతి ప్రాచీనమైనవి, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది అని మూఢ విశ్వాసం సడలిపోకుండా చేస్తుంటారు. రాగల తరాల వారు కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండాలని, అదే మన సనాతన సంప్రదాయం, ఆచారం అని చెబుతూ ఉంటారు. పైగా పాటించకపోతే కీడు కలుగుతుందని భయపెడతారు. అధిక సంఖ్యాకులు ఈ విషయం లోతుగా ఆలోచించరు. ఏదో పెద్దలు చెప్పింది పాటిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. ఎందుకు మన మెదడు పాడు చేసుకోవటం అని ఇంకొందరు అనుకుంటారు. కానీ అలా అనుకోవడం వల్లనే వారు తమ మెదళ్ళు పాడు చేసుకుంటున్నారు అన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవడి మెదడు వాడు ఉపయోగించుకోకుండా మరొకరి మెదడు చెప్పినట్లు చేయటం తెలివిగల పనే. ఆ మరొకడి మెదడు బూజు పట్టి ఉంటే అదే బూజును నువ్వు కొనసాగిస్తున్నట్లే కదా. అందుకే చూడండి, పూజలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రార్థనా స్థలాల సందర్శనాలు అన్నీ ఫార్మాలిటీగా మారిపోయాయి. ఎవరికీ దేని మీద భక్తి, శ్రద్ధ ఉండటం లేదు. అవి ఉన్నట్లు ప్రదర్శించుకునేవారు కొందరుంటారు. వారైనా ఎందుకుంటారంటే వారి జీవితం ఆ పూజల మీద ఆధారపడి ఉంటుంది కనుక. షాపింగ్ మాల్కి వెళ్తామా, కావలసింది కొనుక్కున్నామా, తిరిగి వచ్చామా అన్నట్లు ఈ రోజుల్లో జనం గుడికి వెళ్ళామా, గంట కొట్టామా, దక్షిణ సమర్పించుకున్నామా, శటగోపం పెట్టించుకున్నామా, తీర్థప్రసాదాలు తీసుకున్నామా, వెనక్కి తిరిగి వచ్చామా అన్నట్లు ఉంటున్నారు. అది తప్పిస్తే అలా ఎందుకు చేస్తున్నామని మనసు పెట్టి ఆలోచించడం లేదు. తాతల నుండి వస్తున్న ఆచారం కదా అని సర్ది చెప్పుకుంటూ ఉంటారు.
తాతల నాటి జీవన విధానానికి, మారిన పరిస్థితుల్లో ఇప్పటి జీవన విధానానికి అస్సలు పోలికే లేదన్నది మాత్రం ఆలోచించరు. దీన్నే గొర్రెదాటు పోకడా అంటారు. ఈ విశ్వానికి ఏ సృష్టికర్త లేడు. అది 1377 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనంతో దానికి అదే ఆవిర్భవించింది. ఈ విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ప్రపంచ శాస్త్రవేత్తలంతా రుజువులతో బలపరిచారు. ఈ వాస్తవాన్ని విశ్వసించకుండా కల్పించుకున్న అతీత శక్తులకు దాసోహం అనడం అవసరమా? నిజాన్ని అర్థం చేసుకొని దాన్ని స్వీకరించే స్థాయి మనుషులకు ఎప్పుడొస్తుంది? భౌతికంగా పుట్టి, భౌతికంగా జీవించి, భౌతికంగానే తనువు చాలించే మనిషి కల్పించుకున్న మతాలు, కృత్రిమంగా ఏర్పరచుకున్న ఈ కులాలు ఇంకా అవసరమా? వాటికి అతీతంగా ఎదిగి సత్యాన్ని గుర్తించి మనుగడ సాగించని అవసరం లేదా? మేధస్సుకు నాస్తికత్వానికి మధ్య గల సంబంధం, దాని మీద కొందరు పరిశోధకులు దృష్టి సారించారు. విలువైన ఫలితాలను వెల్లడించారు. మేధావుల్లో ఎక్కువ మంది నాస్తికులు కావడానికి అవకాశాలు ఉన్నాయని యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. మేధావుల్లో ప్రశ్నించే మనస్తత్వం ఉండడం వల్ల నాస్తికత్వ వ్యక్తిత్వం ఏర్పడుతుందని అంటున్నారు. బ్రిటన్లోని అల్స్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ లిన్, ఆయన 1930లో పుట్టి 2023 వరకు జీవించిన ఆయన పరిశోధకుల బృందం ఆ అంశంపై పరిశోధనలు చేసింది. ఫలితాలను వారు ఇంటెలిజెన్స్ అనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురించారు. మనిషి మెదడుకు నాస్తికత్వానికి గల సున్నితమైన బంధాన్ని పరిశోధకులు ఒడిసిపట్టుకున్నారు. ఈ పరిశోధకులు చెప్పింది ఏమిటంటే, మామూలు మనుషులతో పోలిస్తే మేధావుల్లో, ఆలోచన పరుల్లో, పరిశోధకుల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. ఐక్యూ ఎక్కువగా ఉన్నవారు ప్రశ్నలు ఎక్కువ సంధిస్తారు. ప్రశ్నించగలవారు విశ్వాసాలకు దూరంగా ఉంటారు. పైగా అంధవిశ్వాసాల్ని తీవ్రంగా నిరసిస్తారు. రాయల్ సొసైటీ నిర్వహించిన సర్వే ఫలితాలను ఆధారం చేసుకొని ప్రొఫెసర్ రిచర్డ్ లిన్, వారి పరిశోధకుల బృందం ఈ విశ్లేషణ చేసింది. ప్రొఫెసర్ లిన్ తనకు తాను సైంటిఫిక్ రేసిస్ట్గా ప్రకటించుకున్నాడు. ఈ సర్వేలో 68.5% మంది ప్రజలు తాము ఆస్తికులమని చెప్పుకున్నారు. కానీ అందులో దేవుణ్ణి గట్టిగా నమ్ముతున్న వారు కేవలం 3.3%. ప్రాథమిక పాఠశాలల్లో చదువుకుంటున్న బాలబాలికలందరూ ఆస్తికులే. కానీ వారు యవ్వన దశలోకి వచ్చాక, అంటే తెలివితేటలు కాస్త పెరిగాక, దైవభావనలపై సందేహం వెలిబుచ్చుతూ ఉంటారు. ప్రగతి ప్రధానమైన నడుస్తున్న 137 ప్రపంచ దేశాల్లో మత విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు వారు వారి అధ్యయనాల్లో తేల్చారు. ఆ దేశాల్లోని సగటు మనుషుల్లో మేధోస్థాయి పెరగటమే ఇందుకు కారణమని ప్రొఫెసర్ రిచర్డ్ లిన్ ప్రకటించాడు. ఈయన మరొక విషయం కూడా స్పష్టం చేశాడు. సంస్కృతి, సంప్రదాయం అనే అంధవిశ్వాసాల్లో మునిగిపోయి బయట ప్రపంచాన్ని చూడలేక నూతిలో కప్పల్లా జీవించేవారు కొందరు ఉంటారని, వారిలో ప్రశ్నలు ఉండవని కాదు, కానీ వారు వాటిని లోపలే అణిచిపెట్టుకొని తమను తాము మోసం చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నామని ఆత్మద్రోహం చేసుకుంటూ ఉంటారని అంటాడు ఆయన. అయితే ప్రొఫెసర్ లిన్ బృందం చేసిన పరిశోధనలను గోర్డాన్ లించ్ అనే మరో ప్రొఫెసర్ విమర్శించాడు. ఈయన లండన్ బర్క్బెన్ కళాశాలకు చెందినవాడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఇలాంటి పరిశోధనలకు సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రభావాలన్నింటినో పరిగణించాల్సి ఉంటుందని, ఆ పని ప్రొఫెసర్ లిన్ పరిశోధక బృందం సరిగ్గా చేయలేదని ఆరోపించాడు. ఈయన అంటున్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఆ దిశలో కూడా పరిశోధనలు జరగాల్సే ఉంది. ఏది ఏమైనా, ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా, దైవ విశ్వాసానికి
ప్రశ్నించే తత్వానికి సంబంధం ఉందన్న ప్రొఫెసర్ రిచర్డ్ లిన్ బృందం పరిశోధనల్ని కొట్టిపారవేయలేం. ఎందుకంటే వారు సాధించిన ఫలితాల్లో నిజం ఉంది. వారు చెప్పిన విషయాలు మనం నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్నవారిలో కూడా చూస్తున్నాం. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఈ దశల్లో అభిప్రాయాలు, ఆలోచన విధానం మారుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఆలోచన పెరిగి వివేకవంతులవుతున్న కొద్దీ ప్రతి విషయాన్ని ప్రశ్నించి నిగ్గు తేల్చుకునే లక్షణం పెరుగుతూ వస్తున్న విషయం మన పరిశీలనలో మనకు కనిపిస్తున్నదే. ఇంతదాకా సాధించిన విజయాలన్నీ మనిషి తన స్వశక్తితో సాధించుకున్నవే అన్నది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంధవిశ్వాసాల్ని అంతం చేసుకుంటూ మనిషి తనను తాను స్థిరపరుచుకునే అవసరం ఇప్పుడు అత్యవసరంగా ఉంది. మనిషే మనిషి విలువను ఎప్పుడు దిగదార్చుకోకూడదు. ఉబికి వస్తున్న ప్రశ్నల గొంతుల్ని తొక్కిపెట్టకూడదు. సమాజంలో జీవితాలు దుర్భరమైపోతుంటే జనం గొంతెత్తలేని నిస్సహాయతలో మిగిలిపోకూడదు. శక్తిని కూడగట్టుకొని మనిషి ఎప్పుడూ దేనికి బలహీనుడు కాడు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా ఉంది. మానవ జీవితాలన్నీ నదులైతే మానవవాదం ఒక మహాసముద్రం. సముద్రంలో ప్రవేశించడానికి ముందు నది భయంతో వణికిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది. తను దాటి వచ్చిన పర్వతాలు, మైదానాలు, అడవులు, గ్రామాలు కనిపిస్తాయి. ముందుకు చూస్తే అనంతమైన సముద్రం కండ్ల ముందుంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే ఇక అంతే, సముద్రంలో భాగమైపోవటమే. తప్పదు, వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. నదులు తమను తాము త్యాగం చేసుకోవాల్సిందే. కుల, మతాల, ప్రాంతీయ, జాతుల అస్తిత్వాన్ని కోల్పోవలసిందే. ఒక్కసారి మానవత్వపు సముద్రంలో కలిసిపోగానే భయం ఎగిరిపోతుంది, సంకోచాలన్నీ ఎగిరిపోతాయి, ఆచార వ్యవహారాలన్నీ కరిగిపోతాయి. సమానత్వం ఒక వైజ్ఞానిక భావన. ఏ నది ఏ దిశ నుండి వచ్చి కలిస్తే మాత్రం ఏమిటి? హ్యూమన్ డిఎన్ఏ అంతా ఒకటైనప్పుడు కంటికి కనిపించని డిఎన్ఏ ఒక మహాసముద్రం. మానవ జాతి నదులన్నీ మానవత్వపు సముద్రంలో కలబక తప్పదు. సముద్రం అంటే సత్యం, సముద్రం అంటే జ్ఞానం. మానవ జీవితాలన్నీ నదులైతే మానవవాదం ఒక మహాసముద్రం. ఇలా సింబాలిక్గా కాకుండా నేరుగా సూటిగా చెప్పాడు ఒక ఉర్దూ కవి జఫర్ ఆజాద్. అదేంటంటే, జబ్ తక్ కరేగా యాద్ ఉస్నా ఖుదా కో ఆభిర్ కబ్ తక్ దేఖేగా ఏ తస్వీరే ఇంతజార్ మే ఏ జిందగీ బర్బాద్ మత్ కరో తోడ్ దే సబ్కి ఉస్కే ఇష్క్ కి జంజీరే. ఇంకా ఎంతకాలం దైవ విశ్వాసపు జ్ఞాపకాల్లో బతుకు నాశనం చేసుకుంటావు? అతనితో ఉన్న అన్ని బంధనాల్ని తెంపేసుకో అని ఆ ఉర్దూ కవి సారం అన్నమాట. ఇది డాక్టర్ దేవరాజు మహారాజు అందజేసినటువంటి అంశం. నాస్తికత్వం మేధావుల లక్షణం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. అవగాహన నిమిత్తం మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.